యా యా గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నిన్నటితో మన యొక్క ట్రైనింగ్ అనేది 45 days కంప్లీట్ అయిపోయింది నీట్గా. సో ఈరోజు ఏంటంటే మీ నుంచి మీరు ఎంతవరకు మన యొక్క ట్రైనింగ్లో నేర్చుకున్నారు, ఎంతవరకు మీ యొక్క జాబ్కి సూటబుల్ అయ్యే విధంగా మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ మీ నుంచి ఈరోజు నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ కూడా వన్ బై వన్ మీ యొక్క ఇంటెన్సర్ బిఫోర్ టాలీ నేర్చుకోకముందు ఎలా ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీ యొక్క ఇంటెన్షన్ నాకు కావాలి. సో శేషు గారు, మీరు మీ పేరు, మీరు ఏ డిస్టిక్ నుంచి యా చెప్పండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పి మళ్ళీ మీరు మీ యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, యా శేషు గారు నేను చెప్పండి. ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, గుడ్. ప్రజెంట్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద చేస్తున్నాను. ఓకే. అంటే లైక్ కొంచెం అకౌంట్స్ కూడా చూసుకుంటాను అనమాట. లైక్ అంటే ఓకే, ట్యాక్స్ ఇన్వాయిసెస్, తర్వాత జిఎస్టీ. అందుకే నేను మొన్న జిఎస్టీ కూడా అడుగుతున్నాను. ఓకే. ఓకే అది కూడా ఉందని చెప్పారు నాకు. నేను ఓకే. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు నేను టాలీ నేర్చుకున్నాను. బట్ ఏంటంటే బేసిక్స్ వచ్చు. బట్ దీంతో మాత్రం నాకు పూర్తి నాలెడ్జ్ వచ్చింది. ఓకే, అంటే గుడ్. ఎక్కడ ఏది వేయాలి. థ్యాంక్ యూ, ఓకే. థ్యాంక్ యూ. తర్వాత అంతకుముందు నాకు డెబిట్ ఆర్ క్రెడిట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండేది. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే మీ క్లాస్ తర్వాత నేను ఆ డెబిట్ ఆర్ క్రెడిట్ చాలా క్లియర్ అయిపోయింది. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి ఎంట్రీస్ ఏది ఎక్కడ వేసుకోవాలి, ఏది ఎక్కడ వేసుకోవాలి. ఓకే. యా అది మాత్రం నాకు బాగా నచ్చిందండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనం టీడీఎస్ ఒకటి, జిఎస్టీ ఒకటి, అవి కొంచెం మనం ఇంకా కొంచెం త్వరగా ప్రాక్టీస్ చేస్తే ఫైన్. యా సో ఓకే, డన్, గుడ్ శేషు గారు. బట్ మెటీరియల్స్ ఏ విధంగా అనిపించాయి, మెటీరియల్స్ ఎలా అనిపించాయి మీకు, ఏ విధంగా ఉన్నాయి మెటీరియల్స్? అంటే ఒక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కంపేర్ చేస్తే కావచ్చు, మెటీరియల్ మాత్రం కామర్స్ చాలా స్టూడెంట్స్ బాగుందండి. కావచ్చు. నేను యా కంపేర్ చేస్తే మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే నేను ఎక్కడో చూడలేదు మెటీరియల్ ని. ఓకే. ఎందుకంటే మీరు అంత క్లారిటీగా, అంత క్లుప్తంగా ఇచ్చారు దాంట్లో. ఓకే, గుడ్. సో ఎలా థియరిటికల్ కానీ, ప్రాక్టికల్ కానీ ఏంటంటే మనకి ఒకటికి 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ ఇది ఓకే, దీంట్లో ఉంటుంది. అది మాత్రం నాకు చాలా నచ్చింది. ఓకే. సో క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత దాంట్లో నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే రియలిస్టిక్ గా ఉన్నాయా మీ జాబ్ కి? యా రియలిస్టిక్ ఉన్నాయండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి రియలిస్టిక్ ఉన్నాయి. సో కస్టమర్కి ఎలా ఇవ్వాలి, తర్వాత కస్టమర్ నుంచి ఏం పర్చేజ్ చేసినంత ఏది ఎక్కడ వేసుకోవాలి, అంతా రియలిస్టిక్ గా ఉంది. ఓకే. సో మొత్తానికి మన యొక్క 45 days కోర్స్ లో మీరు 100% న్యాయం చేయగలిగారు మీ యొక్క కోర్స్ కి అనిపించిందా? నాకు అకౌంట్ బ్యాక్గ్రౌండ్ తక్కువ కాబట్టి, కొంచెం అటు సైడ్ తక్కువ కాబట్టి అంత రావట్లేదు అనమాట. ఓకే. నేను చేస్తాను. మొత్తానికి మీరు మీరు అటెండ్ అయిన క్లాసెస్ గాను, నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ గాను 100% మీరైతే న్యాయం చేయగలిగారు మీ యొక్క కోర్స్ కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. సో మీరు ఎక్కడి నుంచి అండి? విజయవాడ? థ్యాంక్ యూ. విజయవాడ అండి. ప్రజెంట్ నేను చేసేది హైదరాబాద్ నుంచి చేస్తాను జాబ్. ఓకే, ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ప్రజెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ప్రజెంట్. మీ నేటివ్ వచ్చేసి విజయవాడ. ఓకే, సో గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా మిగలాలి. ఎందుకంటే నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, రియలిస్టిక్ గా మీరు చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు కావచ్చు, తర్వాత టెక్నికల్ పాయింట్స్ లో కావచ్చు, చాలా మంచిగా మనం ట్రైనింగ్ ఇచ్చున్నాము. మీరు 100% వాటిని గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా సాటిస్ఫై అవ్వారు. కాదు, నేను అంత ముందు జస్ట్ బేసిక్ అంటే జస్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్ చేసుకోవడం అంతవరకు వచ్చు. బట్ దీంతో ఏంటంటే నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఓకే, అసలు అకౌంట్ అంటే ఏంటి, ఎలా వేసుకోవాలి, ఓకే డెబిట్ ఎక్కడ వేసుకోండి, క్రెడిట్ ఎక్కడ వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే సేల్స్ వస్తే ఎలా చేసుకోవాలి, రిటర్న్స్ అలా. ఇది కాకపోతే ఏంటంటే కొంచెం మనం నాకేంటంటే ఇంకా డౌట్ నాకు ఉంది. అంతా బాగా ఉంది. కాబట్టి నాకు కొంచెం టీడీఎస్ దగ్గర వాటి దగ్గర కొంచెం ప్రాక్టీస్ కావాలండి. ఎందుకంటే టీడీఎస్, టీసీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. దానికి రిలేటెడ్ గా నేను ఇంకా 2 లేదా 3 ప్రాబ్లమ్స్ నేను యూట్యూబ్ లో లింక్ పెట్టున్నాను. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సేల్స్ ఆఫ్ గూడ్స్ మీద కానీ, పర్చేస్ ఆఫ్ గూడ్స్ మీద కానీ పెట్టున్నాను. అవి కావాలంటే గ్రూప్ లో, నేను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరైతే టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే టాలీలో మనకి ఇది తెలియదు అనేది ఉండకూడదు కాన్సెప్ట్. ప్రతిదీ కూడా చాలా మనం నేర్చుకోవాలి, మంచిగా నేర్చుకోవాలి. అదే మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిల్ప గారు,
మీ యొక్క పేరు అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఏ స్టేట్ నుంచి కానీ, సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఎందుకు మీరు టాలీ నేర్చుకోవాలనుకున్నారు, ఎంతవరకు మీరు సాటిస్ఫై అయ్యారు, నాకు ఫీడ్బ్యాక్ కావాలి మీ నుంచి. యా చెప్పండి శిల్ప గారు. ఎస్ సార్, ఎస్ సార్, నేనైతే ప్రెసెంట్ అయితే బెంగళూరులో స్టే చేస్తున్నాను. ఓకే, గుడ్. యాక్చువల్గా నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి జాయిన్ అయ్యాను. ఓకే, ఆ మెటీరియల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికైతే ఇంకా 100 మార్క్స్ ఇచ్చేయచ్చు సార్. చాలా అంటే చాలా బాగుంది, మీరు కష్టపడినారు గట్ట మెటీరియల్ వచ్చింది. ఓకే, ఇంకా అంటే ఇంకేదో మనం డబ్బులు తీసుకుంటున్నాము ఏదో చెప్పేయాలని మీరు చెప్పలేదు ఏ రోజు కానీ. 100% మీరు ఎఫర్ట్ పెట్టారు మాకు. ఇంకెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జస్ట్ మీరు చెప్పింది ఫాలో అవుతూ వస్తుంటే పర్ఫెక్ట్ అవుతారు సార్. దానికి మించి ఏం చెప్పలేము. ఓకే, గుడ్, థ్యాంక్ యూ అండి. సో మీరు ఫర్దర్ ఫ్యూచర్ లో జాబ్ చేయాలనుకుంటున్నారా అకౌంటెంట్ గా? ఏమైనా? అవునవును, అందుకనే సార్ జాయిన్ అయింది. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఎంబీఏ ఫైనాన్సేనా? అవును సార్. యా, గుడ్ అండి. ఎలా నా యొక్క ఛానల్ ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? యూట్యూబ్ ద్వారాగానా లేకుంటే ఫ్రెండ్స్ ద్వారానా, ఎలా అప్రోచ్ అయ్యారు? లేదు, నేను యూట్యూబ్ ద్వారా చూసి నేను జాయిన్ అయ్యాను. ఓకే, సో బిఫోర్ నాకు జాయిన్ అవ్వకముందు 1 or 2 టైమ్స్ నేను యాక్చువల్గా నేను టాలీ గురించి చూస్తూ మీది ఇన్స్పైర్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. మీరు చెప్పింది అంతా ముందు వీడియో, మీరు డెమో క్లాస్ అంతా ఇచ్చారు కదా, దాన్ని చూసి నేను తర్వాత దీన్ని జాయిన్ అయ్యాను. యా అండి. సో మీరైతే 100% మన యొక్క కోర్స్ ద్వారా 100% మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, సో అదే విధంగా మీరు మనకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు మంచిగా నేర్చుకున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, వారు కూడా టైం వేస్ట్ అవ్వకుండా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు అనిపిస్తుంది సో పలానా పర్సన్ ఇంట్రెస్ట్గా ఉంటాడు, నేర్చుకోవాలనే ఎంతూజియాజం అతనిలో ఉంది. అలాంటి పర్సన్స్కి మీరు ఏమైనా మీ యొక్క సజెషన్స్ నా యొక్క ఛానల్ ద్వారా ఇవ్వగలుగుతారా? 100%. యా, సో థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనకి వితౌట్ మెటీరియల్ లేకుండా మనము యూట్యూబ్లో చూసినా కూడా అండర్స్టాండ్ అవ్వండి. మెటీరియల్ అనేది మ్యాండేటరీ. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది. ఆ ఫార్మాట్లో ఉన్నప్పుడు వాటిని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీస్ని పాస్ చేసుకోవాలి అనేది మనకు ఆ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్, ఆ మోడల్ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసమే మ్యాక్సిమం మనకి ఇచ్చిన 3 మెటీరియల్స్లో కానీ మ్యాక్సిమం ఒక 50 కానీ 60 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్స్లో ఒకలాగా మీ ఎంట్రీస్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మీరు మంచిగా గమనించాలి. ఓకేనా? సో అందుకే ఇంకా ఫ్యూచర్లో అప్డేట్ అయ్యే కొద్దీ కూడా నేను మెటీరియల్ అనేది అప్డేట్ చేస్తాను. వీలైనప్పుడు మీకు మళ్ళీ అందరికీ కూడా నాకు టచ్లో ఉంటారు కాబట్టి వీలైతే షేర్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ శిల్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మై ఛానల్ అండ్ మీ ఆల్సో. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ అండి, నెక్స్ట్ సంతోష్ ఫ్రమ్ తెనాలి. హాయ్ సంతోష్. మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు ఏ డిస్టిక్? ఓకేనా, చెప్పండి. తెనాలి. బీకాం చదివాను. ఓకే, బీకాం చదివి కూడా 2014 మార్చి ఎండింగ్ అయిపోయింది. ఓకే, ఆ టైంలో 2012లోనే మాకు సెకండ్ ఇయర్ లో మాకు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఉంది, మేము నేర్చుకున్నాము టాలీ అనేది. ఓకే, అప్పుడు అనేది మాకు చెప్పారు కానీ, అంటే F6 F2 F4 అన్ని చెప్పారు కానీ, ఎస్కేప్ అని చెప్పారు కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ, బ్యాకప్ కానీ, రిజిస్టర్ కానీ అంత ఆప్షన్స్ మాకేం తెలియదు. ప్రింట్అవుట్ ఆప్షన్ ఏం తెలియదు అసలు. ఏదో నేర్చుకున్నాం ఉంది మాకు అప్పుడు. చూడడం కానీ, పార్ట్నర్స్ చూడడం అంతే లేదు కానీ, అప్పుడు ఒక కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాను అంతే, మాకేమీ తెలియదు అంతే. ఇప్పుడు యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసి కరెక్ట్ నవంబర్ లో ఇన్స్టాల్ చేశాను నేను. అనిపించింది అంటే నేను కింద నేర్చుకున్నానని మళ్ళీ నేర్చుకున్నాను, దీనిలో సంపాదించుకున్నాను, ఒక 10,000 15,000 వస్తాయని నేర్చుకుని 30-10 కాకపోతే పొద్దున్న బిజినెస్ పెట్టినా 30-10లోనే పెట్టుకున్నాను నేను. నేర్చుకుని
మీ 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 వెబ్సైట్ మాత్రం నేను మా ఏప్రిల్ అంతకుముందు వేరే వెబ్సైట్ చూసి నేర్చుకుంటూ వస్తున్నాను 3 నెలల నుంచి. మీ వెబ్సైట్ చూసి పచ్చసారాలు ఎవడు పెడతలా పెట్టకపోతే మీ టాలీ మీ వెబ్సైట్ చూసాను. చూసాం కానీ 3 ఆప్షన్స్ కొత్తగా ఉన్నాయి. నాకు అర్థం కాదు ఏది కొత్తగా ఉన్నాయి. నాకు నేను చూసి నాకు పెడతలా అంటే రిజిస్ట్రేషన్ ఇన్ని ఉన్నాయి కదా, ఈ 2 నేను కొత్తగా చెప్తున్నాను. నాకు అర్థం కాదు. 2-3 పాయింట్లు కొత్తగా అనిపించింది. తర్వాత వదిలేసాను కదా, తర్వాత వదిలేసి చూసి కొన్ని వీడియోస్ చూసుకుంటూ వెబ్సైట్ మళ్ళీ చూసుకుంటూ వస్తుంటే మళ్ళీ తర్వాత కొన్ని వీడియోలు చూస్తూ కొత్త డేటా పార్ట్ కు మాకు తెలియదు. డేటా పార్ట్ తెలియదు, ఏమి తెలియదు మాకు. అందులో ఫస్ట్ అన్ని వీడియోలు చూసుకుంటూ అంతమంది వెబ్సైట్ వదిలేసి మీ వెబ్సైట్ పట్టుకుని కొత్త ఆప్షన్ చెప్తున్నారు. అన్ని కొత్తగా ఆప్షన్ ఉన్నాయి, మాకు ఎప్పుడైనా అవసరం ఉపయోగపడతాయని వెబ్సైట్ చూస్తున్నాను. తర్వాత పాత వెబ్సైట్ తగ్గించేసాను నేను. తర్వాత చూస్తున్నాగానే చూస్తూనే ఉన్నాం. అంటే ఆప్షన్స్ కొత్తగా ఉన్నాయి మనకి అని చూసుకుంటూ మీరు సో ఒకటి ఏంటంటే ఓకే గుడ్ సంతోష్. 1 మినిట్. సో యాక్చువల్గా మనకు టాలీ ప్రైమ్ కావచ్చు, టాలీ ఏఆర్ ప్రైమ్ కావచ్చు, చాలా అంటే చాలా డెప్త్గా చెప్పేవాళ్ళు టాలీ తెలుగులో లేరు. ఒకటి చాలా వరకు హిందీలో ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుగులో చాలా తక్కువ ఉన్నారు. ఓకే, మనకు లాక్డౌన్ పడిన తర్వాత సో ఒకటి ఏంటంటే చాలా మంది నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నానో, ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో, చాలా మంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్ చేయడం మొదలు పెట్టారు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైపోయింది, తెలుగులో చెప్పేవాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. సో నేర్చుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు సరిగా లేరు అనే ఉద్దేశంతో నాకు ఒక ఐడియా వచ్చింది. చాలా మంది హిందీలో ఇంగ్లీష్లో ఎక్కువ ఉన్నారు, కానీ తెలుగులో కూడా ఎందుకు ఉండరు, ఎందుకు ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు అంటే చెప్పడం ద్వారా వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారని ఒక ఫియరా అనేది చాలా మందికి ఉంటుంది. బట్ నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో రియల్ టైంలో అది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అంటే మనీ రావడం రాకపోవడం పక్కన పెడితే, బట్ మన దగ్గర ఈ నాలెడ్జ్ ఉంది. సో పలానా డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, పలానా స్టేట్ నుంచి కావచ్చు, పలానా వ్యక్తి ఈ సబ్జెక్ట్ బాగా చెప్పగలడు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ అనేది కావాల్సి వస్తుంది ప్రజెంట్ లివింగ్లో. ఓకేనా, ఏదో మనము జన్మ వచ్చింది వెళ్ళిపోయాము అనేది కాకుండా మనకంటూ ఒక గుర్తింపు రావాలి. అది సబ్జెక్ట్లో అయినా కావచ్చు, హీరోయిజంలోనే కావచ్చు, ఏదైనా నాలెడ్జ్లో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనకున్న దాన్ని 10 మందికి షేర్ చేయడం ద్వారా మనకు కాంటాక్ట్స్ పెరుగుతాయి, మనకు రిలేషన్ పెరుగుతుంది. సో మనకు ఎక్కడికైనా కావచ్చు పలానా వ్యక్తి అని తెలుస్తుంది. ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉండొచ్చు, యాజ్ ఎ యూట్యూబర్ కావచ్చు, యాజ్ ఎ సెలబ్రిటీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు. బట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిని మనం ఎంత స్పీడ్గా స్ప్రెడ్ చేస్తే అందరికీ అంత స్పీడ్గా అది రీచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు నేర్చుకుంటారు, వీలైతే వాళ్ళకు నచ్చినట్టయితే కామెంట్ పెడతారు, లైక్ చేస్తారు, ఎవరెవరికి రెఫర్ చేస్తారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మనకి ఒక రిలేషన్ అనిపిస్తుంది. ఓకేనా, ఏదో డిస్ట్రిక్ట్లో ఉన్నాం, అలాగే ఉన్నాం, వెళ్ళిపోయాం, అలా లేకుండా మనకంటూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది, బాండింగ్ ఏర్పడుతుంది, నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, తెలియదు చెప్పచ్చు. అలా వాళ్ళు సంతోషపడతారు, మనం సంతోషపడతాం. అది నాలెడ్జ్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఆ ఉద్దేశంతో మనకు లాక్డౌన్లో నేను నా యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడం మొదలుపెట్టాను యూట్యూబ్లో. ఇలా స్లోగా స్టార్ట్ చేయడం, ఇప్పుడు ఈ లెవెల్కి రావడం. సో లాక్డౌన్లో నేను జస్ట్ 1500కే జస్ట్ మెటీరియల్ కాస్ట్కి మాత్రమే అమౌంట్ తీసుకొని నేను బ్యాచ్ అనేది నడుపుకున్నాను. మ్యాక్సిమం 40-45 మెంబర్స్ వరకు జాయిన్ అయి ఉన్నారు. అప్పుడు అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు త్రూ అవుట్ ఏపీ తెలంగాణ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు సమ్ అమౌంట్ యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఇస్తున్నాము. ఓకే, రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం. ఇలా చెప్పడం ద్వారా మీరు సాటిస్ఫై అవుతున్నారు, 10 మందికి రెఫర్ చేస్తున్నారు. అదే నాకు మీ నుంచి కావాల్సిన ఒక మంచి సజెషన్. ఓకేనా, సో థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు, మీ పేరు అండి, మీ పేరు, మీరు ఏ స్టేట్ డిస్ట్రిక్ట్? సునీల్ కుమార్ అండి, నాది వేలూరు డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఓకే, నేను మాకు వచ్చి లెదర్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. ఓకే, సో నా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ దగ్గర నేను సజెషన్స్ అంటే టాలీ అనేది నాకు టచ్ లేదన్నమాట. ఓకే, ప్రతి ఒక్క దానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవునవునులేండి.
ఎందుకంటే నాకు అకౌంట్స్ చూసుకోవాలంటే ప్రతి ఒక్క దానికి వచ్చేసి వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఓకే, వస్తుంది. ఓకే. అందుకని నేను ఆన్లైన్ లో సెర్చ్ చేశాను నేర్చుకోవాలని. ఓకే. ఎన్ని రోజులు సెర్చ్ చేశారు? నాది ఎప్పుడు వచ్చింది మీకు? అది YouTube యాక్చువల్ లో? గా 1 month చూశానండి. ఒక అతను ఇక్కడ లోకల్లో ట్రైనింగ్ ఇచ్చేదానికి నా దగ్గర కొద్దిగా అమౌంట్ కూడా తీసుకున్నాడు. డైలీ ఓకే. వచ్చి కంపెనీలోనే నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పి. ఓకే. బట్ అతను ఎందుకో రాలేదు, మళ్ళీ డబ్బులు తీసుకెళ్లిపోయాడు, అలాగే వెళ్ళిపోయాడు. ఓకే. ఓకే. దాని సో తర్వాత మళ్ళీ ఆన్లైన్ లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి మీ క్లాసులు విన్నాను అనమాట. ఫస్ట్ ఓకే. ఎన్ని క్లాసెస్ విన్నారు? నా ఛానల్లో ఉన్న క్లాసెస్ ఎన్ని విన్నారు? ఫస్ట్ లో వచ్చేసి మీ క్లాస్ లో ఉన్నట్టు ఫస్ట్ ఇదే బ్యాచ్ అనుకుంటానండి. ఇప్పుడు మాట్లాడారు కదా శిల్పా గారు వాళ్ళ బ్యాచ్. ఓకే అండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు రెగ్యులర్ గా విన్నాను. ఓకే, గుడ్ అండి. మంచిగా అనిపించింది కంటెంట్? చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా ఒక అకౌంట్స్ మీద మీకు? రియలిస్టిక్ గా అంటే ఇప్పుడు చేయగలుగుతా? నాకు అసలు ఏమి తెలియకుండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 80% వరకు నేను లాన్ అయ్యాను. అంటే నేను కోర్స్ ఒక 2 weeks గా నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. అవునండి, అది లాస్ట్ దాని వల్ల కొద్దిగా నాకు లాస్ట్ మాత్రం కొద్దిగా TDS వరకు, కొద్దిగా TDS తర్వాత కొద్దిగా కన్ఫ్యూషన్ గా ఉంది. బట్ నేను దాన్ని చేసుకోగలుగుతానని అయితే నాకు నమ్మకం ఉంది. 100% అండి. మనకి 2 మెటీరియల్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్. ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ కూడా అడుగున్నాను. నేను క్లాస్ లో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నేను ఎండింగ్ లో జాయిన్ అవుతాను. కంపల్సరీ అండి. నా ఛానల్లో ఉన్న నేను క్లాసెస్ ఇచ్చేది ఏదైనా కావచ్చు, మీరు వన్స్ ఒకసారి ఇంటనే అయిపోయింది. ఎలా ఉంది? నార్మల్ గా అంటే కామర్స్ చేసిన వాళ్ళని కాదు కానీ కామర్స్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకునేలాగా మెటీరియల్ మోడల్ వైజ్ ఉంటుందండి. మోడల్ వైజ్ ఉంటుంది, ప్రాబ్లం వైజ్ ఉంటుంది, దానికి రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ లో ప్రొసీజర్ ఉంటుంది, స్క్రీన్ షాట్లు ఉంటాయి. చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. అంటే ఒకవేళ క్లాసెస్ వినకుండా జస్ట్ ఆన్లైన్ లో వాళ్ళు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు ఎలా చేయాలి అనేసి. అంత బాగా ఒకటి నేను ఒక క్లాస్ మిస్ అయినప్పుడు కూడా నాకు వచ్చేసి బుక్ లో ఒకసారి రెఫర్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ నేను దాన్ని చేయగలుగుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సునీల్ గారు. సో మీ నుంచి ఏంటంటే మీరు తెలుగు వారిగా, కడప వారుగా, ఒకవేళ తమిళనాడులో ఎవరైనా మీకు తెలిసి ఉన్నా, ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అని మీకు కనిపించిన వాళ్ళకి నా యొక్క ఛానల్ రెఫర్ చేయండి. ఓకే, సో 100% వాళ్ళకి వాళ్ళ యొక్క కోర్స్ కి న్యాయం అనేది చేస్తాము. మా రిలేటివ్స్ ఇద్దరు అడిగారు, నేను రెఫర్ చేశాను. వాళ్ళు కొద్దిగా టైం ఫ్రీ అప్ చేసుకొని మేము జాయిన్ అవుతాం అని చెప్పారు. ఓకే, సో ఎందుకంటే నా కజిన్ కూడా ఒక అమ్మాయి జాయిన్ అవుతాను. ఓకే అండి, ఓకే. సో ఎందుకంటే మన దగ్గర ఉండే కంటెంట్ అలా ఉంటుందండి. అన్ని సెక్టార్స్ కి, అన్ని ఆర్గనైజేషన్స్ కి, అన్ని రకాల వర్గాలకి కూడా ఉపయోగపడే విధంగా మన యొక్క కంటెంట్ అనేది ఉంటుంది. ఇంకా టీచింగ్ మెథడ్ చాలా బాగుందండి. యా అండి, షూర్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అయ్యేదే టీచింగ్ కి. ఓపిక ఉంటుంది మనకి. ఈ పలానా వ్యక్తి నాకు రాదు అంటే మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను. ఈ ఫీల్డ్ నాది, ఈ ఫీల్డ్ నాది ఉన్నప్పుడు అతను నేర్చుకునే వరకు చెప్పే బాధ్యత నాది. అది నాన్ కామర్స్ అయినా, కామర్స్ స్టూడెంట్ అయినా మంచిగా చెప్పడం మన నా యొక్క ధర్మం. వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళకి సరిగ్గా మనం నేర్పించలేకపోతే అది మంచిది కాదు కదా, ఈ ఫీల్డ్ కి మనకు కరెక్ట్ కాదనిపించదు. సో ప్రతిది ఎందుకంటే నాకు ఉన్న టైం యాక్చువల్ గా స్పెండ్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు. అవునండి, 10 days గా చాలా బిజీగా ఉన్నాను, కావట్లేదు. రాలేకపోయాను, ఏ క్లాస్ కి అటెండ్ అవ్వలేదు. నాకు అర్థమైందండి. నేను ఆల్రెడీ సంతోష్ చేస్తే మీకు కాల్ చేయించాను చాలా వరకు. బట్ మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలని అటెండ్ అయ్యాను తప్ప ఈ రోజు కూడా మిస్ అయిపోయాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా తక్కువ ఉంటుంది. పర్లేదు, మీకు ఎంత బిజీ ఉంటుందో మాకు అంతే బిజీ ఉంటుంది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ మా కోసం కేటాయించినందుకు నిజంగా హెల్ప్ఫుల్ అండి. మనకి ఆఫ్టర్ 10th తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మన ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా అనేది ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా మీ ఈమెయిల్ ఐడీస్ నుంచి మీరు ఆ ఆన్లైన్ ఎగ్జామ్ అసెస్మెంట్స్ రాయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. వీలైతే రాసుకోండి, వైట్ పేపర్ తీసి రాసుకుంటే రియలిస్టిక్ లో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా కానీ ఒకవేళ జాబ్కి వెళ్ళాలా అనుకున్న వాళ్ళు వెళ్తే కన్నా 100% ఉపయోగపడతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సునీల్ గారు. సో వీలైతే ఎవరికైనా మీరు రెఫర్ చేయండి మంచిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేష్ గారు. సహినా, మీ పేరు అండ్ మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ క్వాలిఫికేషన్ ఎలా నన్ను అప్రోచ్ చేయారు అది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెప్పండి. షాహినా సార్, నేను గుంటూరు నుంచి. ఓకే.
అయితే నేను బీటెక్ చేశాను సార్. ఓకే. కానీ నాకేమో టాలీ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్, అకౌంట్స్ సైడ్ చేయాలని. ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాస్ కూడా నేను వెళ్ళాను ఒక 1 year బ్యాక్. అప్పుడేం అసలు అర్థం కాలేదు సార్ వాళ్ళు చెప్పింది, కానీ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసినా కానీ ముందు బేసిక్స్ అనేవి తెలియాలి కదా సార్ వీటికి. సో తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. నేను మళ్ళీ టాలీ కోర్స్ నేర్చుకుందామని చూస్తే ఆఫ్లైన్ లోనే మా బ్రదర్ ఏమో ముందు సాఫ్ట్వేర్ కాదు అకౌంట్స్ నేర్చుకో, డెబిట్ క్రెడిట్ ఎట్లాగో తెలుసుకో అని అన్నాడు. సో తను నాకు చాలా హెల్ప్ చేశాడు, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పి ఎట్లా ఉంటాయి ఏంటి అని. తను యాక్చువల్ గా సిఏ చదువుతున్నాడు సార్. సో తను చెప్పడం వల్ల తర్వాత నేను సాఫ్ట్వేర్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు మీ వీడియోస్ చూసాను సార్ యూట్యూబ్ లో. వీడియోస్ చూస్తుంటే అన్ని హిందీవి వస్తున్నాయి, కానీ వాళ్ళు చెప్తున్నారు బాగానే, కానీ అంత కంటిన్యూస్ గా అనిపించలేదు, ఏం అర్థం కాలేదు. తర్వాత తెలుగు వీడియోస్ లో చూస్తే మీది ఉంది సార్ ఛానల్, మీది చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి, కానీ నాకు ఈ కంటిన్యూషన్ అర్థం కాల దేని తర్వాత ఏంటి అనేది. తర్వాత మీకు కాల్ చేశాను, మిమ్మల్ని కూడా అడిగాను, సార్ ఏంటి ఇది కంటిన్యూషన్ లేదు, క్లాసెస్ అన్ని అయితే బాగున్నాయి అని అన్నాను. సో జాయిన్ అవ్వమని చెప్పారని ఇంకా జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే సార్, మెటీరియల్స్ చాలా బాగున్నాయి సార్. అది ఎలా అంటే నేను నాన్ కామర్స్ కదా సార్, అది బిగినర్స్ కూడా అర్థమయ్యేలా ఉన్నాయి. ఒకటికి 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా ఎవరు ఓపెన్ చేసినా బుక్ చూసినా, నాన్ కామర్స్ అయినా కామర్స్ అయినా ఈజీగా ఫాలో అవ్వగలరు సార్. మీరు చెప్పే విధానం కూడా బాగుంది క్లాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ సహినా. బట్ ఏంటంటే మన యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, రెఫరెన్స్ ద్వారా కావచ్చు, చాలా వరకు కామర్స్ స్టూడెంట్స్ కంటే నాన్ కామర్స్ స్టూడెంట్సే టాలీ నేర్చుకోవడానికి ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బట్ వాళ్ళకి తెలియదు ఎందుకు టాలీ నేర్చుకోవాలనేది, కానీ ఎందుకో టాలీ నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో చాలా మంది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, నేను చూడంగా. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్పించే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మ్యాక్సిమం నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక కొత్త సబ్జెక్టు, తెలియని సబ్జెక్టు. సో కామర్స్ వాళ్ళకి ఏంటి, ఆల్రెడీ 7 years వినింటారు, ఇదేముంది లేండి నేర్చుకుంటే ఈజీ అవుతుంది అనుకుంటారు, కానీ కష్టం. కానీ నాన్ కామర్స్ వాళ్ళకి కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు, ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఓకే, అది మనం ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, ఎంబీఏ అయినా, ఎంకామ్ అయినా ఏదైనా కావచ్చు. బట్ చాలా వరకు నాన్ కామర్స్ స్టూడెంట్సే ఎక్కువ టాలెంట్ నేర్చుకోవడానికి నేను గమనించగా చూడాలి, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, నేర్చుకోవాలని తపన ఎక్కువ ఉంటుంది నాన్ కామర్స్ స్టూడెంట్స్ కంటే. అది నేను వాళ్ళ నుంచి చాలా వరకు నేను గమనించగలిగాను. తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్లో కూడా కావచ్చు, 1-2 సార్లు అడుగుతారు, నిదానంగా వాళ్ళకి చెప్తాము, అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అర్థం చేసుకోగలుగుతారు. ఆ ఎంట్రీస్కి, ఆ పదాలకి మీనింగ్ తెలిస్తే ఈజీగా అకౌంట్స్ అనేది ఈజీగా వేయచ్చు. ఆ పదాలకు మీనింగ్ తెలియకపోతే కష్టం. బట్ మనం ఏంటంటే ప్రతి పదానికి కూడా తెలుగులో మీనింగ్ చెప్తాం, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుందో కూడా చెప్పడం ద్వారా చాలామంది ఎక్కువ ఈజీగా 45 daysలోనే క్యాచ్ చేయగలుగుతారు సబ్జెక్ట్ని. బట్ ఎక్కువగా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ లేకుంటే అసలు ముందుకే వెళ్ళలేము, అది కూడా మీరు గమనించాలి. సో ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత అయినా కూడా మ్యాక్సిమం మీకున్న టైంలో ఆ మెటీరియల్స్ రెఫర్ చేయాలి, పక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను కొత్త ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను, నాకు టైం ఉండగా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఫర్దర్ డేస్లో ఇంకా కొత్తవి వాళ్ళు వర్షన్స్ ఏ అప్డేట్ చేసినా కూడా టాలీ వాళ్ళు దాన్ని నేను చదివి తెలుసుకొని నీట్గా తెలుగులో అర్థమయ్యే విధంగా మీకు రెఫర్ చేయడానికి నేను 1-2 సార్లు సెర్చ్ చేసి అప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా ఏ రోజు ఏ వీడియో పెట్టినా కూడా మీ నుంచి నాకు కావాల్సింది, ఆ వీడియో ద్వారా మీరు ఉపయోగపడుతున్నారా, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, అలాగే చూసి మాత్రం వెళ్ళలేదండి. అదైతే నేను 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తాను. సో మీరైనా కానీ ఎవరైనా కావచ్చు, మీ నుంచి నాకు కావాల్సిన సజెషన్ అదొకటి, ఓకేనా? సో థ్యాంక్ యూ సైనా, థ్యాంక్ యూ. సో మీరు గుంటూరు కదా సైనా? యా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? శ్రీలత చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా ఉన్నాయి క్లాసెస్? చాలా బాగున్నాయి సార్. ఓకే, మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ క్వాలిఫికేషన్? మై నేమ్ ఇస్ మేరీ శ్రీలత సార్, మై డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్. ఓకే, సో ఎలా ఉంది మెటీరియల్స్, ఎలా ఉన్నాయి మెటీరియల్స్, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు క్లాసెస్లో
అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు క్లాసెస్? క్లాసెస్ బాగా అర్థమయ్యాయి సార్. మెటీరియల్ చాలా బాగుంది, క్లియర్ గా. ఓకే. సో మీరు ఒక ప్రొఫెసర్ కూడా అంత మెటీరియల్ నీట్ గా ఇవ్వలేడు, అంత బాగా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మై క్వాలిఫికేషన్ ఎంకామ్ సార్. ఎంకామ్. ఓకే, డన్. చాలా బాగుంది సార్. సో నెక్స్ట్ మనకి ఆఫ్టర్ జనవరి కావచ్చు, ఆ తర్వాత ఇంకా కొంచెం అప్డేట్లో వచ్చిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంకా కొత్తగా డిజైన్ చేసి నేను మార్కెట్లోనే రిలీజ్ చేస్తాను. ఒకవేళ మీకు వీలైతే సేమ్ రిలేటెడ్గా ఇలాగే ఉంటాయి, కొంచెంగా మార్చడం జరుగుతుంది, కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా నాకు టచ్లో ఉంటారు కాబట్టి వీలైతే అందరికీ నేను షేర్ చేయగలుగుతాను ఏవైతే అప్డేట్ చేస్తుంటానో అదేని. ఓకేనా? సో అది గైస్. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా మంచిగా ఉంది. మీరు మంచిగా మీ సబ్జెక్ట్ని నా దగ్గర నుంచి 100% గెయిన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకోవడానికి మీరున్న ప్రొఫెషన్. చెప్పండి శశి గారు. నేను చూసాను కొన్ని మీరు ఇవి పెడతారు కదా, అండ్ బ్యాంక్ అప్లికేషన్ సంబంధించి పెడతారు కదా చిన్న వీడియోస్. అవునవును, బ్యాంక్ అప్లికేషన్స్ అవి కొంచెం అంటే ఏంటి అది బ్యాంక్, ఓకే అది బ్యాంక్ ఏంటి, దాని కొంచెం డీటెయిల్స్ ఇస్తే కొంచెం బాగుంటుందని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే శశి గారు, కంపల్సరీ. సో ఎందుకంటే పైన బాగుంది, బట్ ఏంటంటే అదేంటంటే బ్యాంకింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కొంచెం. ఓకే ఈ బ్యాంక్ అంటే ఇదా, ఓకే ఇది, అది నేను కొంచెం సజెస్ట్ చేస్తున్నాను. గుడ్ అండి, మంచిగా చెప్పారు. చాలా మందికి బ్యాంకుల యొక్క అబ్రివేషన్ తెలియదు. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో కూడా తెలియదు. అంటే మనకు నెట్ లో ఉంటది, కానీ అందరికి ఆ మైండ్ ఆ రూట్ లోకి వెళ్ళి తెలుసుకోవాలనేది తక్కువ ఉంటది. అదేదో మనమే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు తెలుసుకోవడం, ఒక వీడియో రూపంలో పెట్టడం ద్వారా మీలాంటి, మీరు అడిగారు కదా, మీలాంటి వాళ్ళు ఒక 100లో ఒక్కరు లేదా ఇద్దరు అడిగినా కూడా బెటరే మనకి. ఓకేనా? ఎవరైతే తెలుసుకున్నారు, ఓకే ఈ పదం వల్ల ఐసిఐసి బ్యాంక్ ఫుల్ ఫామ్ అంటే తెలుసుకున్నారు, ఎస్బీఐ ఫుల్ ఫామ్ తెలుసుకున్నారు, ఇలా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఈ రోజు మీరు చెప్పడం వల్ల. ఓకేనా? సో అది కూడా ఒక మంచి పాయింట్ అండి. ఓకే, సో ఫర్దర్ డేస్ లో కూడా ఎందుకంటే ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. పిఎస్బి బ్యాంక్ ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్కరు కూడా ఈ మినిమం బ్యాంక్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అబ్రివేషన్స్ తెలుసుకోవాలండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని యొక్క ఓనర్స్ ఎవరు, ఓకే ప్రజెంట్ ఏ బ్యాంక్ లో ఏ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది, ఇవన్నీ కూడా అప్ టు డేట్ మనం తర్వాత ఏంటంటే అందుకని ఒకసారి అది కూడా కొంచెం చూడండి, టైం కుదిరినప్పుడు కొంచెం ఒకసారి కొంచెం రిఫర్ చేసి ఒకసారి కంపల్సరీ పెడతాను. ఓకే, ఇంకోటేమో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, జిఎస్టీ ట్యూటోరియల్ అంటే మన జిఎస్టీ రిటర్న్స్ ఎలా అప్లోడ్ చేస్తుంది అనేది ఫర్దర్ నెక్స్ట్ 16th ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను మాట్లాడతాను. దాని ఫీజ్ స్ట్రక్చర్ మీతో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ శేషు గారు జాయిన్ అవుతా అన్నారు టుమారో. రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పర్సనల్గా కాల్ బ్యాక్ చేయండి, నేను మీకు కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్తోనే మీ క్లాసెస్ ఉంటాయి. నేను కొంచెం చెప్తాను, ఆయన కూడా కొంచెం చెప్తారు రియలిస్టిక్గా. ఓకే, సో టాలీ ప్రైమ్ అనేది మ్యాక్సిమం 100%కి 90% నేర్చుకున్నారు. ఆ 10% అనేది జిఎస్టీ రిటర్న్స్, ఈవే బిల్లు, ఓకేనా, ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎంత ట్యాక్స్ పే చేయాలి, కాంపోజిషన్ ఎవరు, రెగ్యులర్ ఎవరు, వాళ్ళ గురించి పూర్తిగా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు 10% వరకు నేర్చుకోగలగాలి. టాలీ వరకు 100% ఓకే, జిఎస్టీ గురించి తెలుసుకోవాలి మినిమం 10% అన్నాను. ఓకే, ఎందుకంటే యాజ్ ఏ అకౌంటెంట్ స్టూడెంట్గా ఇది మినిమం ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, నేను దాని యొక్క కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను. మ్యాక్సిమం ఈ మంత్ 16వ తేదీ కానీ బ్యాచ్లో స్టార్ట్ చేస్తాను, నేను ఇద్దరం కలిసి. సో ఆ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది 15 days ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. చాలా డైలీ మనకి 18 ట్యాక్సెస్ ఉంటే డైలీ ఒక ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తూ వస్తాం. ఎప్పుడు ఎవరు ఫైల్ చేయాలి నీట్గా. టాలీలో మనం పార్ట్ వైజ్ ఎలా చెప్పుకుంటూ వచ్చామో జిఎస్టీలో కూడా పార్ట్ వైజ్ ఒక్కొక్క ట్యాక్స్ వైజ్ నీట్గా చెప్పుకుంటూ వస్తాం. ఓకేనా? సో అదేమా. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా మంచిగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఈరోజు నేను గెయిన్ చేసుకోగలిగాను. మీ నుంచి నాకు కావాల్సింది దయచేసి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, రిలేటివ్స్ చెప్పండి, అదేవిధంగా మీ కొలీగ్స్ కూడా చెప్పండి. బట్ ప్రతి వీడియో కూడా మీరు ఈ వీడియో ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారు అనిపించినప్పుడు, మీ మనసుకు హ్యాపీ అనిపించినప్పుడు వీలైతే ఆ పక్కన ఉన్న లైక్ని క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో అది గైస్. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ 10 తర్వాత మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తాను, రెడీగా ఉండండి.
సో ఎవరైతే ల్యాప్టాప్స్ లేకుండా ఉంటారో వాళ్ళు ఆ రోజుకి అరేంజ్ చేసుకోండి. ఏదైతే మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసి ఉంటారో, మనకి 9 అసెస్మెంట్లు ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్, అవన్నీ రాసి ఉంటారో యాజ్ ఇట్ ఈస్గా అవే మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి. చాలా సింపుల్గా ఉంటాయి. 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 క్వశ్చన్లు ఉంటాయండి. 60 జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రాయొచ్చు. ఓకేనా, జస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఓకేనా, అవే ఉంటాయి. మీరు అవి కానీ నోట్స్లో రాసుకుని చదివి ఉంటే, ఒకసారి 1-2 సార్లు చదివి ఉంటే అవే ఉంటాయి. ఓకేనా, సో అది తర్వాత మనకి ఏంటంటే లాస్ట్లో ఒక టెస్ట్ ఉంది, 4th టెస్ట్లో. అదేంటంటే మనకి ఫ్రంట్ కెమెరా అడుగుతుంది, మీ ఫేస్ స్కాన్ చేసుకొని అప్పుడు ఆ ఎగ్జామ్ ఓపెన్ అయిపోతుంది. అంటే నార్మల్ అన్ని నార్మల్గా ఓపెన్ అవుతాయి, కానీ లాస్ట్లో 4th ఎగ్జామ్ వచ్చేసి ఏంటి, మీ యొక్క ఫ్రంట్ కెమెరా తీసుకొని మీ ఫేసా కాదా మీరా కాదా అని తెలుసుకొని అప్పుడు ఎగ్జామ్ కనెక్ట్ చేయమని అడుగుతుంది లాస్ట్ ఎగ్జామ్. అది ఎలా అనేది మనం ఆఫ్టర్ 10 తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఇంకా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న కోర్స్లో తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో కూడా ఎవరైనా నేను మళ్ళీ క్లాసెస్ వింటాను అంటే వాళ్ళకి కూడా లింక్ సెండ్ చేస్తాను, మీరు డైలీ క్లాసెస్కి వినొచ్చు. ఒకసారి కోర్స్ అయిపోయింది మళ్ళీ ఒకసారి అయిపోయింది కోర్సు మళ్ళీ నేను ఛాన్స్ ఇవ్వను అయితే ఉండదు. మీరు ఎన్ని బ్యాచెస్కైనా అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, బ్యాచెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి, మీరు ఏ బ్యాచ్లో నుంచి వినొచ్చు. ఓకేనా, ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నాయమ్మా? సంతోష్, సహినా, సునీల్ గారు, శ్రీలత, శేషు గారు, శిల్ప గారు, ఎనీ డౌట్స్ అండి కోర్స్ పరంగా? చెప్పండి సహినా. అసైన్మెంట్స్ లో 4th లెవెల్ ఉంది కదా సార్, క్యామ్ అడుగుతుంది కదా, అదే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. దాంట్లో కూడా బిట్స్ వస్తాయా సార్? దాంట్లో కూడా 15 బిట్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా ఒకటి క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకేనా, ఇంకా ఎగ్జామ్ నార్మల్ గా రాసేయాలి. ముందు 3 టెస్ట్లు ఎలా రాసావో అలాగే ఉంటుంది, అంతే. దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ టెస్ట్ లో కూడా 4th అసెస్మెంట్ బేస్ చేసుకుని ఫైనల్ గా ఉంటుంది, అంటే దానికి లాగా ఉంటుంది. ఒక కెమెరా జస్ట్ క్యాప్చర్ చేసుకుంటారు, కెమెరా ముందు మీరు స్ట్రైట్ గా కూర్చోవాలి, మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే కెమెరా వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ అంతే. ఓకే, మీరు ఆ అసెస్మెంట్లు 3 అసెస్మెంట్లు ఏవైతే రాసింటారో 9 టెస్టులు వాటిలోనే ఉంటాయి. మంచిగా అవే రాసుకుని మీరు చదువుకుంటే అవే వస్తాయి. అప్పుడు మీరు ఏ గ్రేడ్ పొందొచ్చు. మాది సరిగా చేయలేకపోతే బి గ్రేడ్ సి గ్రేడ్ వస్తుంది, దానికి మనం ఏం చేయలేం. మళ్ళీ అది క్లోజ్ అయినాక ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వదు, అది మాకు తెలుస్తుంది రిజల్ట్ ఇక్కడ. ఓకేనా, ఓకేనా, ఆ విధంగా సెట్టింగ్ చేసి ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మై ఛానల్ అండ్ మీ ఆల్సో. ఓకేనా, దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన యొక్క ఛానల్ గురించి, వీలైతే రెఫర్స్ కూడా చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో ఎవరైతే జిఎస్టీ నేర్చుకోవాలనుకుంటున్నారో, జిఎస్టీ గురించి జిఎస్టీ రిటర్న్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకేనా, ఇంకొకటి సజెషన్ ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఒకవేళ అన్నెసెసరీ వాళ్ళు ఎవరైనా మీకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా కాల్ బ్యాక్ చేసినా నా పేరు యూజ్ చేసుకొని వాళ్ళు రెస్పాండ్